సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకులు, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకుడు, గాంధేయవాది, అజ్ఞాత వీరుడు శ్రీ చేమకుర్తి శేషగిరిరావు పంతులు గారు 13వ భాగం 31/1/20. గాంధీజీ నిర్యాణం. అజ్ఞాతవాసం తర్వాత భారతదేశ పర్యటన చేస్తూ శేషగిరిరావు గారు 1948 జనవరి 20 కలకత్తా చేరారు. కలకత్తాలో ఉండగానే గాంధీ మరణ వార్త జనవరి 30 వినటం జరిగి ఆ వార్త విని వారు పడ్డ మనోవేదను తెలియబరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ వారి శ్రీమతికి వ్రాసిన లేఖ ఇది ఇప్పుడు మనం చూసేది. ఫిబ్రవరి 1 కలకత్తా 1948. చిరంజీవిని సౌభాగ్యవతి. ప్రియతమ రాజ్యలక్ష్మికి శుభాశీస్సులు. నేను 24వ తేదీ రాత్రికి బండికి బయలుదేరి 26వ తేదీ ఉదయం 12కు కలకత్తాగా చేరాను. హిందూ దేశ పర్యటన చెయ్యాలన్న నాకు గల కోరిక నీకు తెలిసిందే. ఆ కోరిక ఈ విధంగా నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోషానికి కొరవ కలిగించే ఘటనలు 2 జరిగాయి. ఒకటి నీవు నాతో లేకపోవడం, రెండవది గాంధీజీ దుర్మరణం. సంతోషం కానీ దుఃఖం కానీ పాలు పంపులు లేకుండా అనుభవించడం ఎంత కష్టమో నాకిప్పుడు ఈ ప్రయాణంలో అర్థం. నాతో కూడా వచ్చిన శర్మగారు ఒక కార్యం పని మీద మర్నాటి బొంబాయి వెళ్ళి నేనొక్కడినే అనుకుంటూ మిత్రులు ఎవరూ లేని చోట ఉండాల్సి వచ్చి మనస్సులో మాత్రం నీవు కూడా ఇక్కడ దృశ్యాలను ఇక్కడి వేషభాషలు చూడలేకపోయావి అని మాత్రం బాధగా. అయితే ఈ విధంగా రావటంలో ఒక మేలు. ఈసారి నిన్ను తీసుకొని వచ్చినప్పుడు ఒకరి సాయం అక్కర్లేకుండా ఇక్కడి విశేషాలు చూపగా ఒక విశేషం. ఇక్కడ శాఖాహారుల హోటళ్ళు దొరకటం చాలా కష్టం. కనీస పక్షం చేపలైనా వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళే శాఖాహారం ప్రత్యేకంగా చేసిస్తారు. ఉప్పు కారం సర్వం ఏమీ ఉండదు. నెయ్యి ఒక విధమైన మంచి వాసన దుర్వాసన ఉంది. భోజన విషయంలో మన వైపు నుంచి వచ్చిన వాడు అంటే బహుశా ఈ రకం వాళ్ళు గోల పెట్టి తేరాల్సిందే. పట్నమంతా ఎక్కడ పడ్డా మంచి మైదానాలు ఉన్నాయి. వీటినే స్క్వేర్ అంటూ ఉంటారు. అన్నింటిలో డల్ హౌస్ స్క్వేర్ అనేది చాలా ప్రసిద్ధి. అది మేము చూసాం. ఇది పట్నం మధ్యలో ఉన్నది. ఒక తిథర్పూర్ సవాల్ అనే జంతు ప్రదర్శనశాలకు మద్రాసులోని దానికంటా ఏమంతేం బాగా. హుగ్లీ నది మీద వంచన సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట అద్భుతంగా ఉంది. హుగ్లీ నది గంగా నది శాఖ కలకత్తాకు దక్షిణంగా గంగా నది సముద్రంలో కలుస్తుంది. ఆ కలిసే ముందు 5-6 పాయలుగా చీరి సముద్రంలో కలుస్తుంది. అందులో ఒక పెద్ద పాయే హుగ్లీ. ఇది దగ్గర కృష్ణా నది అంత వెడల్పుగా ఉంది. కలకత్తాకు హౌరా పట్టణానికి మధ్యగా పోతుంది ఈ హుగ్లీ. మరోవైపు నుంచి వచ్చే రైలు బండ్ హౌరాలో ఆగిపోతుంది. అక్కడి నుండి ట్రాముల మీదను బస్సు మీదను లేక నాపోటి వాళ్ళైతే నడిచో కలకత్తాకు హుగ్లీ వంతెన దాటి వెళ్ళాలి. ఈ వంతెన కట్టుబడి చాలా విచిత్రం. వెడల్పు సుమారు 100 గజాలు. వెడల్పు 100 గజాలు. ఒక్క దాని మీద ట్రాములు బస్సులు కార్లు కూడా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. ఇక పొడవు సుమారుగా మైలు. ఈ వంతెన చూడవలసిందే. ఇక్కడ మద్రాసులో లాగా సముద్రపు బీచ్ లేదు, హార్బర్ లేదు. సముద్రపు పోటు సమయంలో స్టీమర్లు హుగ్లీ నదిలోకి వస్తాయి. సామాను దింపుకొనో పోయి పోటు సమయంలో సముద్రానికి పోతాయి. అందువల్ల హుగ్లీ నది పొడవున లంగరు వేసిన స్టీమర్లు మనం చూడగలం. ఇక్కడ జనం మాట్లాడే భాషను బెంగాలీ అని. అయితే కలకత్తాలో సర్వసామాన్యంగా అందరూ హిందీ మాట్లాడతారు, అర్థం చేస్తారు. మగవాళ్ళంతా బిళ్ళ గోచీలు పెడతారు.
కుచ్చేళ్లు కిందికి విడుస్తారు. ధనికులైన వాడు సామాన్యంగా శాలువాల వంటివి పైన వేసుకొని ఆడవారి కట్టు ఒక విచిత్రంగా ఉంది. దాని వర్ణన నువ్వే చెయ్య. ఇక చూడాల్సింది కళాశాలలు, ఖాళీ, తర్వాత కాళికా దేవాలయం. ఈ కాళీ దేవాలయాన్ని బట్టి ఈ పట్టణానికి కాళీఘట్టం అనే పేరు. ఆ పేరే ఇంగ్లీషు వాళ్ళ నోటబడి కలకత్తాగా మరి. ఈ దేవాలయంలో ఇప్పటికీ జంతు బలి ఇస్తూనే ఉంది. ఈ పూజా విధానం ఈ కాలపు వాళ్ళమైన మనకు నచ్చని మార్పు. ఈ ఆచారాన్ని ఈనాటికే హృదమిత్తించకపోవటం అర్థరై. అయితే విగ్రహాలను పూజించడం ఆచారంగా గల మన దేశంలో ఇలాంటి ఆచారం ఉండటంలో ఆశ్చర్యమేంది. మన పూర్వులు భగవంతుని సృష్టి స్థితి లయాలకు మూలంగా భావిస్తారు. సృష్టి చేయటానికి, పోషించడానికి భగవంతుడి ఏ విధంగా కారణమో ఆ విధంగానే లయింప చేయటం కూడా ఆయన లీలని భావిస్తారు. ఈ భావనలో లయస్వరూపిణి అయిన కాళీదేవి పూజించడానికి ఏర్పడి ఈ భావన చాలా ఉన్నతమైన. అయితే ఈ భావన దృఢంగా పోషించడం మంచిదే, కానీ దానికి బాహ్య రూపమైన ఈ జంతు హింసను మాత్రం మనం ఈనాడు వలసి ఉంది. భగవాను సృష్టిని భగవాన్ని పేరు నశింపచేయటానికి మనకు అధికారం ఎవరిచ్చారు? జంతువుని లయస్వరూపుడుగా మన పెద్దలు భావించే భావనలోని యథార్థం గాంధీ ఈ దుర్మళంతో నాకు దృఢపడి కంటికి ఇంపైనటువంటి పచ్చని చెగులా, చెవికి ఇంపు కలిగించే కోయిల్ సాధు దత్తముడైన గాంధీ అందరూ ఈ తాండవంలో లయం పొందాల్సింది. శాశ్వతంగా ఉండటం అనేది సృష్టికే విరుద్ధం. ఈ 30వ తేదీ 5 గంటలు నేను సినిమా చూడటానికి వెళ్ళాను. కానీ నా మనసు ఎందుకో అల్లకల్లోలంగా ఉండటం చెప్పి 6 గంటల లోపలే రూముకు చేరా. కడుపులో ఏదో బాధగా, మనసు సరిగ్గా చేయలేకపోవడం. ఒక గ్లాసు మంచి నీళ్లు తాగి ముడుచుకొని పడు. రాత్రంతటా నిద్రలేదు. దోమలు కారణం అనుకుని విసనకర్ర వేసుకొని, ఇక్కడ ఎలక్ట్రిసిటీతో విసనకర్రలు పనిచేస్తాయట. ఏదో విధంగా తెల్లవారేటప్పటికే పత్రికలమ్మయ్యవాడు పత్రిక ఇచ్చాడు. మొదటనే పెద్ద అక్షరాలు తుపాకీ వాతబడిన గాంధీజీ మరణం అని ఉన్నది. అందరితో నా మనసు నా స్వాధీనం తప్పిపోయి వణుకుతూ పత్రిక వాడి డబ్బులు ఇచ్చేసి తలుపు వేసి 4 బంతులు చదివా. 30వ తేదీ అంటే మొదటి దినం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు ఒక కుర్రవాడు గాంధీజీని 3 సార్లు రివాల్వర్తో కాల్చి చంపాడు. తర్వాత 5:57 గాంధీజీ చనిపోయారని మా అమ్మకు కఫం ఎగగట్టినప్పుడు ఆతరపడి అరచుటం నీవు తెలిసిందే కదా. నా మనోబలహీనతకు నీవిప్పుడు ఎగతాడు చేశావు. ఈ గాంధీజీ నిర్వయానవాడు నేను విన్నప్పటికీ నా స్థితి నీవు చూసి ఉంటే నీవింకా నవ్విపోతేవా. పక్కన ఎవరూ లేని నా హీన స్థితి నాకు కనపడి ఎంతసేపు కుమ్మిలి ఏడ్చానో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నా బలహీనత నాకే సిగ్గు నవ్వు వచ్చి గాంధీజీ సందేశాన్ని, ఆయన జీవిత రహస్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామని భావించేవాడు. ఈ విధంగా ఏడవడం ఎంత అర్ధరహితమో నాకు తెలిసి మనసు కుదుట తెచ్చుకొని పత్రిక అంతా శాంతంగా చదివి మృత్యువును గురించిన భయం నా మనసులో ఉండి పోగొట్టడానికి అనేక సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాను. 1942లో నేను కొంతవరకు గమ్యస్థానం చేరగలిగానని కానీ అది నిజమా అనే విషయం నాకిప్పుడు అనుమానం. ప్రప్రథమం ఈ వార్త విన్నప్పటి విభ్రాంతి నాకిప్పుడు పోయి గాంధీజీని భౌతిక రూపంగా నేను మొదటిసారిగా 1-2 సార్లు మాత్రమే అది దూరం నుండి బహుశా ఆయన ఆశ్రమానికి మనిద్దరం వెళ్ళి కొంతకాలం ఉండుదామని ఒకప్పుడు అనుకున్నాను. కానీ అది కుదరల. గాంధీజీకి నాకు గల సంబంధం ఆశయాలకు సంబంధం. నాకేగా భారతదేశంలో నేను దేశం కొరకు పాటుపడే వాళ్ళందరి విషయం కూడా ఆయన
భౌతిక రూపం ఇవాళ ప్రపంచం నుండి అదృశ్యమై, కానీ ఆయన ఆశయ సందేశాలు మునుపటి కన్నా బలవత్తరంగా నిలిచి ఉన్న ఆ మహర్షి చనిపోతూ తన రక్తం చేత ఆ సందేశానికి ఒక దివ్య శోభను ఇచ్చారు. నిన్న కలకత్తా అంతా విషాదమగ్నమై, ఎవ్వరి ముఖం చూసిన దుఃఖపూరితమే. బారులుగా గాంధీజీ పటాన్ని చేతపట్టుకొని కొందరు హుగ్లీ నదికి వెళ్ళారు, కొందరు చిత్తరంజన స్మారక స్తంభం దగ్గరికి వెళ్ళారు. ఒక ఊరేగింపుతో పాటు నేను కూడా వెళ్ళి ఒకచోట రేడియోలో గాంధీజీ కళేబర దహన వార్తలు చెప్తున్నా. గాంధీజీ శరీరాన్ని 11 గంటలకు బిర్లా భవనం నుండి బయటకు తెచ్చారు. అప్పటికే అనేక లక్షల మంది జనం చేరి గాంధీజీ అంతిమ దర్శనం కోసం వేచి ఉన్నారు. వాళ్ళందరికీ దర్శనం కలగడానికి వీలైనట్టుగా జట్టుగా మనుష్యులను లోపలికి అనుమతించారు. తర్వాత 11:45 భారతదేశ ప్రభుత్వం తరఫున సర్దార్ బల్దేవ్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ శవాన్ని తాము తీసుకున్నారు. అది సమంజసమే కదా. మన కొరకే ఆయన బతికాడు, మన కొరకే ఆయన మరణించి. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు వెంటనే రేడియో ద్వారా ఢిల్లీ నుండి ప్రసరిస్తుండటం వల్ల ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయటం, నే కలకత్తాలో ఉండి కూడా వాటిని వినగలిగా. రేడియో వద్ద కూర్చున్నానే కానీ నా మనస్సంతా ఢిల్లీలోనే. ఒక ట్రక్కు మీద గాంధీజీ శవపేటిక ఉంచారు. దహనం జరపాల్సిన చోటు యమునా నది ఒడ్డున రాజ్యఘాట్. అది ఢిల్లీకి 5 మైళ్ళ దూరం. సైనికులు, నావికులు, వైమానికులు ట్రక్కును లాగుతున్నారు. శవం మీద పూలమాలలు విచ్చలవిడిగా పడుతుంది. ముఖం మాత్రం అందరికీ కనబడుతుందిగా పెట్టి. ఎప్పటికైనా తేజస్సు అటాలి ఎప్పటికున్నా, ఎప్పటి క్షమా తేజస్సు అలాగే ఉన్నది. పైనుండి విమానంలో, లోపల నుండి వైదికులు గాంధీ కళేబరం మీద పుష్పాలు వర్షిస్తారు. చెట్ల మీద, ఇళ్ల మీద, పాడు గోడల మీద ఎక్కడ చూసినా జనం గాంధీజీకి జై, మహాత్మాజీ అమర్ రహే, అమర్ హోగయి అనే నినాదం. ఎక్కడ చూసినా రఘుపతి రాఘవ భజన్. ఆడవాళ్ళు పిల్లలతో కూడా వచ్చి బిడ్డలు కొంతమంది మూర్ఛపోయారు. ఏడుపు భరించలేక కొంతమంది ఆడవాళ్ళు పడిపోయారు. అలాంటి వాళ్ళకి సాయం చేయడం అంబులెన్స్ కార్లు ఉన్నాయి, వెంటనే ఉంచారు. తక్కిన వాలంటీర్లతో వాళ్ళు జవహర్లాల్ కూడా కొంతమంది పడిపోయిన వాళ్ళు ఆ కార్లలోకి చేశారు. నర్సులు వాళ్ళకి పరిచర్యలు చేశారు. అలాగే వచ్చిన జనం సుమారు 20 లక్షలు ఉంటారు. మెల్లగా ఉత్సవం రాజఘాట్ విజయ్. అది వరకే అక్కడ గవర్నర్ జనరల్ వగైరా ప్రముఖులు చేరారు. సందర్భ కట్టెలతో యమున ఒడ్డున చితి పేర్చారు. 15 మణుగుల సందర్భ కట్టె, 4 మణుగుల ఆవునై, 2 మణుగుల సాంబ్రాణి, 10 సేర్ల కర్పూరంతో ఆ చితి ఏర్పాటు చేయబడి సాయంత్రం 4:30 మహాత్మాజీ దివ్య శరీరాన్ని చితి మీద చేర్చి 4:45 గాంధీజీ 3వ కుమారుడు రామదాసు గాంధీ చితిని ప్రేల్చారు. 2 నిమిషాల్లో చితి జ్వాజ్వల్యంగా మండి గాంధీజీ శరీరాన్ని అగ్ని సంస్కారం చేశారనే వార్త రేడియో తెలియజేయగానే వినేవాళ్ళంతా కళ్ళు చెమ్మగి. ఇక లేడు భౌతిక శరీరంలో గాంధీ మన మధ్య. మన రాష్ట్రపిత మట్టిలో నుండి మనుషులుగా మనల్ని చేసిన మన ఋషి పరమపదించాడు. అలాగే తండ్రి పోయిన బిడ్డల స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. అయితే గాంధీజీ ఇతరులను ద్వేషించటమే ఎరగని గాంధీజీ ఈ మృత్యువు కలిగిన వివరాలు నీకు తెలియవనుకో. అవి తెలిసిన గాంధీజీ త్యాగానికి నువ్వు హర్షిస్తావు. మన దేశం పాకిస్తాన్, హిందుస్థాన్ అనే పేర్లతో 2 భాగాలుగా చీలిన సంగతి నీకు తెలుసు కదా. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న పరగణాలు కొన్ని మన దేశం నుండి చీలి పాకిస్తాన్ అనే పేరుతో వేరే రాజ్యమయ్యా. అక్కడ కూడా హిందువులు కొందరు. అయితే మహమ్మదీయులు చాలా ఎక్కువ మంది. వీరిలో కొందరికి మత పిచ్చి ఎక్కువ. మతస్థులనే రాజ్యమనే పిచ్చతో హిందువులు కొందరిని చంపారు. ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు. బలవంతంగా కొంతమందికి మతం మార్చారు. ఈ దెబ్బకు తాళలేక 30 లక్షల మంది హిందువులు
పాకిస్తాన్ నుండి మన దేశానికి వలస వచ్చి అక్కడ మహమ్మదీయులు హిందువులను చంపుతున్నారు కదా, ఇక్కడ మనం మహమ్మదీయులు చంపుదామని కొంతమంది మన దేశంలో బయలుదేరి ముఖ్యంగా ఈ జాడ్యం పంజాబ్, ఢిల్లీలో వ్యాపి పాకిస్తాన్లో మహమ్మదీయులు చేసినన్ని ఘోరాలు ఇక్కడ హిందువులు చేశారు కూడా. వీరు మహమ్మదీయ స్త్రీలను ఎత్తుకుపోయారు, వారి ఆస్తులు దోచారు. పంజాబ్లో మహమ్మదీయుడనే వాడు లేకుండా చేశారు. ఢిల్లీలో మహమ్మదీయులు ఊరు విడిచి పరిగెత్తి మహమ్మదీయుల మసీదులను పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులు ఆక్రమించి ఈ ఘోర కార్యాల్లో గాంధీజీ విస్తుపోయారు. పాకిస్తాన్ ఎవరో దుర్మార్గులు చేశారు, మనం ఇక్కడ ఆ తప్పులు చేయదు. వడ్డీతో కలుపుకొని చెయ్యడమా? ఎక్కడనో ఒక హిందూ స్త్రీని ఒక సాయువు అపహరిస్తే మనం మన ఇంటి పక్కన ఉండే సాయువు పెళ్ళాన్ని చరచడమా అని మానవుడి పక్షపాతానికి నిదర్శనం. దీన్ని అరికట్టాలని సంకల్పించారు. ఢిల్లీలో మహమ్మదీయ మసీదుల ఆస్తుల మనుష్యుల సురక్షితంగా ఉంచకపోతే తాను ఆమరణ ఉపవాసం చేస్తాను. ఉపవాసం గడిచిన సంక్రాంతి భోగినాడు ప్రారంభించారు. హిందువులలో పెద్దల కళ్ళు అప్పుడు విప్పాలే. అందరూ మేం సరిగా నడిచి మహమ్మదీయులను ఎప్పటిలాగా ఉంచుదామని మహాత్మునికి వాగ్దానం చేసి అప్పటి నుండి మహమ్మదీయుడు స్వేచ్ఛగా తిరిగి గాంధీజీ ఉపవాసం సాధించి అందరి గొప్పతనం నీకు అర్థమైందని నేను అనుకోను. పాకిస్తాన్ దేశంలో ఏదైనా తప్పు జరిగి హిందువులు అన్యాయమై మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిర్గతిస్తే వెనకపోతే యుద్ధం చేస్తాం. కానీ మనమే అలాగా ప్రజలమే అక్కడ జరిగిన దానికి ఇక్కడ స్త్రీ హత్యలు, శిశు హత్యలు, మానభంగాలు జరుపుదాం, బదులు చేద్దామంటే అది రాక్షసత్వం. కానీ తామస బుద్ధులు కొందరికి విధానం నచ్చ అక్కడ మహమ్మదీయులు ఒక హిందీ స్త్రీని అపహరించితే ఇక్కడ మేము 10 మంది అపహరిద్దామని రకం వేళ తిరిగి వీళ్ళు 2 రకాలు. ఒక రకం వాడు భారత యూనియన్లో వాడు, వీరు మహమ్మదీయులు భారతదేశంలో లేకుండా చేద్దామని. రెండవవారు పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ, వీరు అక్కడ మహమ్మదీయుల చేత నానా బాధలు పడ్డ వాళ్ళ స్త్రీలను ఆస్తిని మహమ్మదీ అపహరించి ఉండ. అందువల్ల వాళ్ళ మనసు క్రోధం చేత వశం తప్పిపోయి. బహుశా నాకు తెలిసినంతవరకు ఇంత గొప్పగా ఎవరు రాయల. ఈ రకాలు వాళ్ళకి గాంధీజీ బతుకు ఒక అర్థంగా పరిణమించి వాళ్ళ నీచ ప్రచారం ప్రజలు గాంధీజీ బతికి ఉన్నంతకాలం వ్యాపించగలదని గ్రహి. అందువల్ల ఈ 2వ రకము వారిలో ఒకరు 10 రోజుల క్రితమే గాంధీజీ మీద చేతి బాంబు విసిరాడు. అయితే ఈ తప్పిపోయి ఇప్పుడు మొదటి రకానికి చెందిన ఒక సురారి అనే యువకుడు ఈ ఘోర కార్యం చేసి, అయితే వాళ్ళ పరమోద్దేశం నెరవేరి భారతదేశం నీచ మానవ భూమిగా మారుతోందా? అలా కాకుండా చేసే భారం మన మీద, అంటే గాంధీజీ అనుచరులమని చెప్పుకొని వాళ్ళ మీద ఉంది. ఈ ఉత్తరం నీకు నిన్ననే వ్రాద్దామనుకున్న 31 కడుపులోని సంగతులు ఇతరులకు, అందులో ప్రేమాస్పదులైన వాళ్ళకి చెప్పుకుంటే కొంత భారం తీరు. కానీ నిన్న రాత్రి 7 గంటలకు కాళ్ళేర్చుకొని ఇంటికి చేరి ఉపవాసం, పైగా మనోవ్యాకుల, ఈ రెంటితో తల వేడెక్కడం చేసి సన్నీటితో బాగా స్నానం చేసి అన్నం దగ్గర కూర్చుంటే అన్నం సహించడం వదిలిపెట్టి వచ్చి పడుకొని నిద్ర. ఈ 10 రోజులు దేశమంతటా అశుచి. చనిపోయిన మహర్షి అందరికీ తండ్రే కదా. ఆయన ఆత్మ సంతృప్తి కోసం కర్మ అనవసరం, నిష్కర్మి అయిన ఆ మహానుభావుడి అంత్యేష్టి కర్మలేదు. కానీ ఈ 10 రోజులు చేసుకోవాల్సింది మన ఆత్మ సంశోధన. మన జన్మలు ధన్యాలు. గాంధీజీ జీవిత కాలంలో మనం ఉన్నాం. కృష్ణుడి తర్వాత ఆనాడంతటి భారత భూమిని జన్మించిన మహాపురుషుడు ఈయన. ఇంకెవరు ఈ భూమి ఎవరిలో అలాంటి వాళ్ళు లేరు. కృష్ణుని యమున ఒడ్డున జన్మించి సముద్రపు ఒడ్డున చనిపోయి, మహాత్ముడు సముద్రపు ఒడ్డున జన్మించి యమున ఒడ్డున సమరుడయ్య. హింసావాదం చేత నిష్కామయోగి అయ్యాడు కృష్ణుడు.
అహింసావాదం చేసి నిష్కామ యోగి అయ్యాడు కృష్ణుని ఎరుగ చదువు సంజయ్ ఎరుగ ఒక బోయవాడు హత్య చేశారు. ఇవాళ మహాత్ముడు ఎరిగి ఒక విద్యావంతుడు హత్య చేశారు. ఆనాటి బోయ కన్నా ఈనాటి విద్యావంతుడు అధమాధముడు. ఇక నేనేం రాయగలను? మరొకటే పాఠం చేసుకుపోయాడు గాంధీ. ఆయన నిర్భీతిగా స్వధర్మాన్ని ఆచరించి ఏ మానవుణ్ణి ద్వేషించల, అందరినీ ప్రేమించారు. తన ధర్మం కోసం చనిపోతూ కూడా హే రామ్ అని మాత్రమే అన్నాడు. అలాంటి ధైర్యం, త్యాగం కలగాలని మనం భగవానుని ప్రార్థిస్తాం. ఇట్లు నీ శేషగిరి. ఇంకొక చిన్నది దాంతో అర్థం. ఆత్మ నివేద జీవితంలో ఒక దుర్దశ, ఒక ప్రధానమైన మలుపు ఏర్పడినప్పుడు 1953 మే 10 చేమకుర్తి వారు సర్వాంతర్యామి అయిన భగవానుడికి చేసిన శరణాగతి. ప్రభు, జీవితం అంధకారమయమైపోయి కళ్ళు పొడుచుకున్నా వెలుతురు కనపడకూడదు. జీవితపు బండి ఏనాడు 5 సంవత్సరాల కిందనే దారి దాచి, వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యిగా ఉంది నేటి నా పరిస్థితి. ఇక ముందు అభివృద్ధికి అవకాశమే లేకపోతే నా జీవితాన్ని దీంతో తుదముట్టిస్తా. నా ఈ పరిస్థితికి అంతటికీ నువ్వే కారణం. నువ్వు నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయా. నేను నిన్ను ఏ విధంగా నిందించగలను? మరొక నాలోని చైతన్య శక్తి సంపూర్ణ వికాసం పొందే అవకాశంగా అర్హత కానీ లేకుండా వెంటనే దీన్ని తుదముట్టించు. ఒకవేళ ఇంకొక అవకాశం నన్ను రక్షించి దరచి ఇవ్వాలనుకుంటే గత జీవితపు పాఠాలు గుర్తుంచుకొని జీవిత శాంతి సాధించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చెయ్యటానికి శక్తి సామర్థ్యాలు నన్ను కటాక్షించు ప్రభు. నా గత జీవితం నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఇవే. ఒకటి, అసంపూర్ణ వికాసం చెందిన ఈ జీవుల యందు ప్రేమ అనేది గగన కుసుమం. ప్రతి ఫలాపేక్షతో అనుసరించడమే ప్రేమ అని భ్రమపడుతున్న భార్య మొదలైన వారు అందరూ ఆ శ్రేణిలోని. జీవిత పోషణ భద్రత లేని ఈ సంఘంలో అర్థం డబ్బే అన్ని సంబంధాలకి మూలం. కానీ పై పరిస్థితులు మనం వ్యక్తులను బాధ్యులుగా చేయని వాళ్ళని దూషించడం ఇది సంఘంలో జాడ్యం. కనుక వ్యక్తులను ద్వేషించక పిచ్చాసుపత్రుల్లో వాళ్ళ ఎంత జాగ్రత్తగా ప్రేమతో వ్యవహరిస్తాము అలా వ్యవహరించడం మనకి శ్రేయస్సు కలిగిస్తుంది. జీవిత యాత్ర ఉద్దేశం ఆత్మశాంతి, ధనం, ఇతరులతో సంబంధాలు కావు. కనుక మిగత చైతన్యాన్ని వర్జించి తానొక్కడే శాంతి పొందగలని చింతించడం శుద్ధ మూర్ఖత్వం. ఈ పై పాఠాలు దృష్టిలో ఉంచుకొని చరించడానికి ప్రయత్నిస్తా. ప్రభూ, కటాక్షించి నీదు దయలేక మానవ నిగ్రహం కలుగునను మాట కళకు నేను శరణంతిని కావుమయ్య పాహిమాం పరమేశ్వర పాహి పాహి. దీంతో ఈ కార్యక్రమం పూర్తి. క్షేమ కుర్తి వారిని అయిపోయారు. దీంతో పూర్తి చేస్తాం. ఇంకొక దాన్ని తీసుకు